గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులు అండి. సార్, ఈ మధ్య చాలా మంది ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే ఆన్లైన్లో చూసి మరీ చెప్తున్నారు. అవునండి. సో దాంట్లో సమాచారం తప్పుగా ఉండొచ్చు, కరెక్ట్గా ఉండొచ్చు అని కొంతమంది ఒపీనియన్. సో ఇప్పుడు నేను ఎపిసోడ్కు ముందు మీతో మాట్లాడుతున్న క్రమంలో ఈ బుక్ అయితే నాకు చూపించున్నారు సార్. ఒకసారి మనం చూపించేద్దాం. అవును సార్, ఈ బుక్ అయితే నాకు చూపించున్నారు. సో ఈ బుక్లో 100 శతాబ్దాలకు పైగా కూడా జ్యోతిష్యం చూడవచ్చు, ఒక వ్యక్తి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అంటున్నారు. నిజంగా అంత శక్తి ఉందా సార్ దీంట్లో? ఇది అనగా ఆది నుంచి కూడా మనం కాలాన్ని లెక్కించడం. కాలము అనగా ప్రతి ఒక్క సెకండ్, కనురెప్పపాటు. దాన్ని కనురెప్పపాటుని ప్రకృతి ద్వారా తెలియచేసేదే గ్రంథం. అనగా ఇప్పుడు మనము ల్యాప్టాప్లు అవేంటంటే మనం ఒక టెక్నాలజీ ప్రకారంగా క్రియేటివేట్ చేసుకున్నది. అదేంటంటే మనకు పూర్తిగా 100% క్లారిటీ ఉండదు, కొంతవరకు పర్వాలేదు. బేసిక్గా అంటే ఏంటంటే ఒక నక్షత్రం వెళ్ళిపోతుంది, ఇంకొక నక్షత్రం వస్తుంది. ఒక తిథి వెళ్ళిపోతుంది, ఇంకొక తిథి వస్తుంది. దీన్ని ఆ సంధి అనగా నక్షత్రం వెళ్ళిపోయి నక్షత్రం వచ్చే దాన్ని ఏం చేస్తుందంటే ల్యాప్టాప్లో మనకు వచ్చే నక్షత్రాన్ని తీసుకుంటుంది. ఓకే. దాన్ని మనం ల్యాప్టాప్ ప్రకారంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇవ్వలేం. అదే గ్రంథం అయితే ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని సెకండ్లకి నక్షత్రం వెళ్తుంది, ఇంకొక నక్షత్రం వస్తుంది. అప్పుడు క్లారిటీగా వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి మనము ఈ నక్షత్రంలో జన్మించావు, ఈ తిథిలో జన్మించావు, దాన్ని బట్టి మనకు లగ్నం కూడా అంటే టైం బాబు టైం. సార్, ఇప్పుడు లైవ్లో నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, నాకు తెలిసిన బంధువులది. సో అది చూసి వాళ్ళ ప్రిడిక్షన్ ఎలా ఉందో నేను కనుక్కుంటున్నాను. సో ఇంతకు ముందు మనం ఆన్లైన్ జ్యోతిష్యం చూయించాము, బట్ ఇప్పుడు ఆఫ్లైన్లో ఈ బుక్ ద్వారా ఎలా ఉంటుందో చెప్తాను. తప్పకుండా చెప్తాను. సో జనవరి 6, 1999. 1999 జనవరి ఎన్నో తారీఖు? 6వ తారీఖు 1999 అవుతే టైం చెప్పాలా? టైం సమయం 12 to 1 మధ్యాహ్నం లేదు, ఉదయం నైట్ మిడ్ నైట్ అవుతుంది. దీని ప్రకారంగా 6వ తారీఖు 1వ నెల 1999వ సంవత్సరము అనగా ఆ రాత్రి మిడ్ నైట్ 1 నుంచి 12 నుంచి 1 వరకు అన్నారు కదా. దీని ప్రకారంగా ఏంటంటే 1999 అనేది తెలుగులో శ్రీ బహుధాన్య నామ సంవత్సరము. అలాగే జనవరి నెల అనేది పుష్యమాసము. 6వ తారీఖు అన్నారు కాబట్టి పౌర్ణమి తరువాత పుష్యమాసంలో బహుళ పంచమి అనగా పౌర్ణమి అయిన తర్వాత అమావాస్య మధ్యలో 5వ రోజు పంచమి. అలాగే వారం వచ్చేటప్పటికి మంగళవారము, నక్షత్రం వచ్చేటప్పటికి మకా మిడ్ నైట్ అన్నారు కదా, సోమవారం రాత్రి అనగా 4వ తారీఖు ఇంగ్లీష్ ప్రకారంగా నైట్ అన్నమాట. అంటే ఇంగ్లీష్ ప్రకారంగా వచ్చేటప్పటికి మిడ్ నైట్ 12 తర్వాత 1 అన్నారు కాబట్టి అది 5వ తారీఖు అవుతుంది. మన యొక్క భారతదేశ కాలమాన ప్రకారంగా అది 4వ తారీఖే. ఎందుకంటే సూర్యోదయం నుంచి డేట్ ఆఫ్ బర్త్ 6 ఉంది కదా సార్. 6వ తారీఖు అన్నారు కదా. అవును, 6వ తారీఖు అన్నారు కాబట్టి మంగళవారం నైట్ అది సూర్యోదయం అయితే బుధవారం అవుతుంది. దీని ఏంటంటే సూర్యోదయం కాకముందు పుట్టాడు కాబట్టి మంగళవారం రాత్రి. ఓకే. సూర్యోదయం అయితే బుధవారం అవుతుంది. తన పుట్టినటువంటి సమయాన్ని బట్టి 12 నుంచి 1 వరకు అన్నారు కాబట్టి మకా నక్షత్రం అని కూడా చెప్పారు వాళ్ళు. చెప్తాను. జనవరి 6వ తారీఖు 1990 12 నుంచి 1 వరకు అనగా కన్యా లగ్నంలో పుట్టారు. నక్షత్రం వచ్చేటప్పటికి మఖా నక్షత్రం. ఓకే. మఖా నక్షత్రం 2-3 పాద సంధి అనగా 2వ పాదం వెళ్ళిపోతూ 3వ పాదం ఆల్రెడీ వచ్చేసింది, 3వ పాదమే సింహరాశి. మకా నక్షత్రం 3వ పాదంలోను సింహరాశిలోను జన్మించారు. అలాగే వాళ్ళ పుట్టినటువంటి ప్రకారంగా లగ్నం వచ్చేటప్పటికి అనగా టైమింగ్
టైమింగ్ అనేది కన్యా లగ్నం. కన్యా లగ్న ప్రకారంగా అనగా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటి, తను పుట్టింది సమయాన్ని బట్టి కన్యా లగ్నం, లగ్నంలో కుజుడు ఉండడం వల్ల కుజు దోషం ఉంది. దీని ప్రభావం ఏంటంటే వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. వివాహం అనేది అనగా 27 తర్వాత 30 ఆ ప్రాంతంలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది, ఆలస్య వివాహం. తదుపరి తనకు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కానీ అనేక ఒడిదుడుకులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. చదువు ప్రకారంగా విద్యారంగంలో సక్సెస్ కావడం కష్టం. తర్వాత ఒకవేళ సక్సెస్ అయినా కూడా దానికి తగినటువంటి ప్రతిఫలం అంటే ఉద్యోగం నెంబర్ 1 అటువంటి పొజిషన్ ఉండదన్నమాట. ఒకవేళ ఉద్యోగం కూడా ఉన్నా దానికి తగినటువంటి శాలరీ ఇన్కమింగ్ అనేది కూడా ఆటంకమే. ఇలా తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఆటంకాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పెళ్ళైతే ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది? వివాహం అయితే సమస్యలు ఎక్కువగా ఉంటాయి, అధికంగా ఉంటాయి. అనగా ఏంటంటే వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇద్దరి మధ్య దూరం, గొడవలు, కొట్లాట్లు, ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్లు, కోర్టు వ్యవహారాలు కూడా సాగే అవకాశం ఉంది. అలాంటి ఉంది, సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంతటి బుక్ లో అంత క్లుప్తమైన సమాధానం దొరుకుతుందా? ఇంకా అంతకంటే కూడా పూర్తిగా సమాధానం దొరుకుతుంది. అంతకంటే కూడా ఎక్కువగా అనువనువు జరగబోయేది ముందే మనం రాసిచ్చేయచ్చు. అది కూడా జరగబోయేది ఏ సంవత్సరము, ఏ నెల, ఏ వారంలో కూడా జరుగుతుంది అనేది కూడా మనం రాసిచ్చేయచ్చు. అంత పర్టికులర్ గా మనం 100% శాసనమే. నాకు ఇంకో ప్రధానమైన డేటు చివరి దశ అంటే మనిషి బతికే ఆయుష్ కూడా తెలుస్తుందంటారా? 100%. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కానివ్వండి, మీరు తెచ్చిన ఈ బుక్ ప్రకారంగా కానీ, మనిషి పుట్టిన దాన్ని బట్టి ఇప్పుడు దీని ప్రకారంగా సమయం ప్రకారంగా మనిషి యొక్క పుట్టినటువంటి సమయాన్ని బట్టి, తన యొక్క లగ్న ప్రభావాన్ని బట్టి తను ఎన్ని రోజులు బ్రతుకుతాడు, ఏ సంవత్సరంలో, ఏ మాసంలో, ఏ రోజు కూడా చనిపోయే అవకాశం ఉంది అనే డేట్తో సహా ఇచ్చేయచ్చు. అవి చెప్పకపోవడం ఉంటుంది. ఎందుకంటే తనకు మనం ముందే తెలియజేస్తామంటే ఇంకా ఇప్పటి నుంచే తను భయపడ్డము, ఇంకా చెప్పలేని నిద్రలేని రాత్రులు కూడా గడపడం, టెన్షన్, భయం, కంగారు, ప్రతిదానికి అనేక విధాలుగా కృంగిపోవడం జరుగుతుంది. అందుకనేసి అవి చెప్పకపోవడం జరుగుతుంది. ఫైనల్లీ లైఫ్ పార్ట్నర్ తోని తగాదాలని చెప్తున్నారు. అవును. బట్ స్టార్టింగ్ నుంచే మొదలవుద్దా, కొన్ని సంవత్సరాల తర్వాత మొదలవుద్దా? అది ఎప్పుడు అనేది కూడా తెలుసుకోవచ్చు ముందు. ఏ మాసంలో కూడా జరిగే అవకాశం ఉంది. అలా ప్రతిదీ కూడా పూర్తిగా కూడా తెలుసుకోవచ్చు. వివాహ జీవితంలో ఎన్ని రోజులు కలిసి ఉంటారు, తర్వాత ఎప్పుడు విడిపోతారు, లేదు పర్వాలేదు కష్టమో నష్టమో కొట్టుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ సాయంత్రానికి ఒకటి అవుతూ జీవనం సాగిస్తూ ఉంటారా, అంటే గొడవలు జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ జరుగుతూ ఉంటుంది, ఇట్లా ఉంటుందా, లేదు పూర్తిగా భిన్నంగా అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి పూర్తిగా ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫైర్ అంటే ఒకరిపైన ఒకరు దాడి చేసుకునేంత దారుణంగా ఉంటుంది. ఫైనల్లీ కొంచెం టఫ్గానే ఉందంటారు? ఉంది. వాస్తవంగా వివాహ జీవితంలో ఆటంకాలతో కూడుకొని బలంగా ఉంది. ఒకటి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు జరిగి ఉంది సార్? అది దీని ప్రకారంగా తీసుకుంటే వివాహమైన సంవత్సరం లోపల ఎప్పుడైనా విడిపోవచ్చు. సంవత్సరంలో అంతే. ద్వితీయ వివాహ దోషం అయితే ఉంది. ద్వితీయ వివాహ దోషం, రెండో వివాహ ప్రభావం. ఆ రెండో వివాహం బాగానే ఉంటుందా మరి? ఇంకా కూడా చెప్పాలి అంటే తను విషకన్య అని కూడా చెప్పవచ్చు. విషకన్య అంటే వివాహమైన తర్వాత తన భర్తతో కలవడం అనేది వాళ్ళ సంగమం వల్ల భర్త అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది. ఆమె వల్ల భర్త అనారోగ్యాలు పాలయ్యి మనిషి సింహం లాంటి వాడైనా సరే చిట్టెలకు లాగా రోజు రోజుకి క్షీణించిపోవడం జరిగే ఆరోగ్య విషయంలో, అనారోగ్యపరంగా అలా కూడా మరణించే అవకాశం ఉంది భర్త. అటువంటి సమస్య ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ యొక్క జాతకాన్ని బట్టి అనేకమైనటువంటి నష్టాలతో కూడుకొని ఉంది. ఇంకా చెప్పాలంటే భర్త మరణించే అవకాశం కూడా ఉంది.
ఓకే, పరిహారం ఏమైనా చెప్తారా సార్ ఈ సందర్భంగా? దీనికి సంబంధించి అయితే ఈ వీళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటి మరి అని మనం ఆలోచన చేస్తే, తన యొక్క సంసార జీవితం బాగుండడం కోసం, సుఖంగా సౌఖ్యంగా కొంతలో కొంతవరకైనా సరే జీవితాన్ని ఉన్నత స్థితిగా సాగించడం వరకు, అంటే బంధం కొంతకాలం మంచిగా సాగించడం కొరకు తనకేంటంటే కుజదోషానికి సంబంధించి, అలాగే తనతో పాటు సర్పదోషానికి సంబంధించి, మాంగళ్య స్థానానికి సంబంధించి మాంగళ్య దోషం ఉందన్నమాట. ఆ మాంగళ్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి తనకు శాంతి పర్ఫెక్ట్గా చేస్తే ఈ పరిస్థితి కొంత బెటర్గా ఉంటుంది, కొంచెం మంచిగా సాగే అవకాశం ఉంది, కొంతకాలం మంచిగా సాగే అవకాశం ఉంటుంది. ఇది మనం చెప్పినా చెప్పకపోయినా జరిగేది జరగమందు. అయితే దాని కొంతవరకు మనము భారీగా నష్టపోవడం కన్నా ప్రాయశ్చిత్తంగా చిన్న రెమెడీ. సో ఫైనల్గా సార్, ఆన్లైన్ జ్యోతిష్యానికి ఈ మీరు తెచ్చిన బుక్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది, ఎలా 100% ఉంది అనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. శుభాశీస్సులు అండి. సో చూశారు కదా, ఆన్లైన్ జ్యోతిష్యానికి మనకున్న ఇక్కడ 100 దశాబ్దాల జ్యోతిష్య పుస్తకానికి ఉన్న డిఫరెంట్ ట్రెండ్స్ గురువు గారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.